ఎవరు ఇక్కడి నుంచి లేకుండా వాళ్ళు పోయే వరకు మీరంతా చేరి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలా అని కోరుతా. ఎవరు లేకూడదు. అదే రీతిగా ముఖ్య అతిథులుగా వచ్చిన సమృద్ధి వాళ్ళు, మన జనతాదళ నాయకులైన తాలూకు అధ్యక్షులైన కాడేపల్లి నాగరాజు వాళ్ళు, షామే గౌడ్లు, రఘుపతి రెడ్డి వాళ్ళు, డాక్టర్ ప్రకాష్ వాళ్ళు, శంకరప్ప వాళ్ళు, ముస్లాం గౌడ్లు, అదే రీతిగా మా భారతీయ జనతా పార్టీ అంతా హిరియ నాయకులు, మా తాలూకు అధ్యక్షులైన సురేష్ వాళ్ళు, బంధువులరా, ఇప్పుడు తన జ్యోతి మన సమృద్ధి వాళ్ళు మల్లేష్ బాబు వాళ్ళు అందరూ అది మలిగించినప్పుడు మన సమృద్ధి వాళ్ళు ఆ జ్యోతులు ఐదు పక్కలు కూడా దానైతే ఒక తావు పెట్టా. కలిసి ఉంటే కలదుసుకోమని అది ఇంచేపు మలుగుతా ఉండే. వేరే ఉండింటే అవి ఎప్పుడో ఆగిపోతా ఉండే. 5 కలిసిన దానికి ఒక తావు సరే. అంటే భారతీయ జనతా పార్టీ కొద్దు అక్కడ తెలుగుదేశం ఉండొచ్చు, అక్కడ అకాలీదళం ఉండొచ్చు, ఇక్కడ జనతాదళం ఉండొచ్చు, జేడీయూ ఉండొచ్చు, అక్కడ శివసేన ఉండొచ్చు, ఇక్కడ అన్ని చేరి దేశమంతా భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకెళ్తుంది అంటే మోదీ వాళ్ళ నాయకత్వము. దానికి బెంబలిస్తూ ఉండే మన ప్రియతమ నాయకులు మన దేవేగౌడ్లు. బంధువులారా, ఈ రోజు మన మోదీ గారు వచ్చినాక ఇక్కడ మహిళలకి మీకు గుర్తు చేస్తా ఉన్నాను, మీకు మరుగుదొడ్లు ఉండలేదు, లెట్రిన్లు ఉండలేదు. కాంగ్రెస్ 55 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా మీకు మరుగుదొడ్లు ఉండలేదు. ఈ పొద్దు లెట్రిన్లు ప్రతి అమ్మాయిలకి సేఫ్ గా ఉండేదానికి మీకంతా ఈరోజు వచ్చింది. నీళ్లు మీ ఇంటింటికి నీళ్ళు వస్తుంది అంటే అది మోదీ గారు చేసుకుని. ఈ రోజు అగ్గి మంటేళ్ళ లేదు పరిస్థితి. ఇది వచ్చింది అంటే ఆ సిలిండర్ వచ్చింది మీ ఇంటికి అంటే అది మోదీ వాళ్ళు. అది ప్రతి రేట్లోనూ ఆ మహిళలకి రాజరాజేశ్వరి, భాగేశ్వరి అనే ఇన్సూరెన్స్ కూడా తెచ్చిండ్రి వాజ్పేయి వాళ్ళు. అదే రీతిగా ఇప్పుడు యావదేవ్ కాయలాకి ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు ఏమే ఒక కాయలా వచ్చినా మీరేమీ కట్టే పని లేదు యావదే హాస్పిటల్కి పోతే. ఇవన్నీ మోదీ వాళ్ళు ఎందుకు చేస్తారు? బీజేపీ వాళ్ళు మన జేడీఎస్ నాయకులైన దేవేగౌడ్లు ఆ రోజు ఎక్కడ పార్లమెంట్లో కానీ అయోధ్యలో మన అయింది కానీ జిఎస్టీ అయినప్పుడు కానీ ప్రతిసారి మోదీ వాళ్ళు దేవేగౌడ్ని తీసుకొని వచ్చి వాళ్ళ పక్కన కూర్చొని పెట్టుకుంది. కారణము రైతు నాయకులైన దేవేగౌడ్ల మీద ఉండే అభిమానము, ఆ రైతుల మీద ఉండే అభిమానము. అదే రీతిగా మేము ఈరోజు ఎక్కడ పూజ చేస్తా ఉంటుంది. 5 ఏప్రిల్లో 27వ తారీఖు సమృద్ధి వాళ్ళు ఇళ్ళ వాళ్ళ ఎలక్షన్ పాంప్లెట్ పెట్టి ఆడ మా అన్న ఇంట్లో పూజకి పెట్టిండ్రే, మా అన్న అట్టించి ధర్మేశ అది ఈగలో పిచ్చో ఏమో దాని ఈగలేమో అనిపించి వాళ్ళు ధర్మేసి కాడేపల్లి నాగరాజులో మా సమృద్ధి వాళ్ళు గేజీలు కూర్చుని మేము రావచ్చాము రా అని మావాడు మా క్లాస్మేట్ అనేక అన్నారు రాపా అంటే ఆ పొద్దు వచ్చిన సమృద్ధి వాళ్ళు ఇప్పుడు వస్తా ఉన్నామని ఇప్పుడే గుర్తొస్తుంది. బంధువులారా, అది ఇప్పుడు కలయక ఆ రోజు ఆ ఫ్యాన్కి మా అన్న తరిమినో లేదు ఇంకొకన్నా రాళ్ళే పిచ్చినో తెలీదు. బంధువులారా, ఎట్లా మోదీ వాళ్ళు ఒకటైరో ఇక్కడ మేము సమృద్ధి వాళ్ళు కాడేపల్లి నాగరాజు కానీ డాక్టర్ ప్రకాష్ కానీ అందరూ ఈడవుతాయి పరిస్థితి వచ్చి ఈ రోజు మనము నగేది కాదు. దేశం అభివృద్ధి కావాలా, దేశంలో ఏకరూపమైన ఒక అందరికీ యావదే క్యాస్ట్ క్రీడ్ కమ్యూనిటీ వాళ్ళకి ఒకే ఒక ఇది ఉండాలా. లా వాళ్ళకొకలా వీళ్ళకొకలా వాళ్ళకే వేరేది వాళ్ళకే ఇది అనేది రాకుండా ఉండాలని ఈ పొద్దు ఒక లా రావాలంటే మన ముందర 400 సీట్లకు పైన పోవాలా. ఆ 400 సీట్లు రీచ్ కావాలంటే మన మల్లేష్ బాబు ఇంటికి గెలిపించి మనం పంపించాలా. మొన్న ఎక్కడికైతే దీనికి వచ్చిందో నిన్న పప్పు రాహుల్ నిన్న ఎక్కడ వచ్చిన మాలూరుకి, ఆ మాలూరుకి ఏమప్ప నేను సాయంకాలం ఓడి విజయ్ కుమార్కి, మంజునాథ్ గౌడ్కి, రామేగౌడ్కి ఫోన్ చేస్తే అన్నా ನೀನು ಮುಳುಬಾಗಲು ನೋಡ್ಕೋ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನಿಮ್ದು 60,000 ಲೀಡ್ ಬಂದಿತ್ತು ನಿಮಗಿಂತ ನಮಗೆ ಜಾಸ್ತಿ ಲೀಡ್ ಬರುತ್ತೆ ಅಂತ ಮಾಲೂರಲ್ಲಿ ಹೇಳಿದ್ರು. ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಬಂದವ್ರಿಗೆ ನಮ್ಗೆ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಲೀಡು ಅಂತ. ಬಂಧುಲಾರಾ, ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని మాలూరుకి మనకి కాంపిటీషన్ బతికే సవాల్ ఈకింత మనం ఇంటింటికి పోయి చేతులు కాళ్ళు పట్టి ఆ కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరైనా అంటే జెండానో అజెండానో వస్తే దయచేసి సార్ వదిలేయండియా, ఈ దేశం అభివృద్ధి అవుతా ఉంది, 10 ఏళ్ళ అభివృద్ధి మన కళ్ళు ముందు ఉంది, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తాం మా మహానుభావుడు మోదీకి, ఇప్పుడు మన దేవేగౌడ్ కూడా వాళ్ళకి సాధిస్తూ ఉంటారని మీరు మరీ ప్రతి ఇంటికి పోయి అడగలా చెప్తాను.
నిన్న ఒక 32 రోజులకి మేము డాక్టర్ ప్రకాశం మేము అందరి దగ్గర పోయి ప్రసాదమో పానకమో తాగేసి వస్తుంది. ఆడ పోయింది ప్రతి ఊర్లో అడిగింది మేము ఒకటే, ఇక్కడ ఎవరైనా ఒకరో ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ అన్న తుమ్మగల్లా చెప్పి వచ్చి బస్సులు పెట్టి ఎక్కిరి ఆడ తీసుకుంటే ఆడ దిగేసి వచ్చి వాపసు బస్సులన్నా దాని నుంచి ఇంకా చాలా చెప్పేది లేదు. ఇంకా మన సమృద్ధి వాళ్ళు మాట్లాడాలా, మన క్యాండిడేట్ మాట్లాడాలా. దయచేసి ఈ 20వ తారీఖు మోదీ వాళ్ళు వస్తూ ఉన్నారు. 21 నుంచి అంటే 6 దినాలు మనకి మిగిలినది. 21 నుంచి 26 సాయంకాలం దాకా ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి 5 సార్లు కాబట్టి 10 సార్లు పోయి వాళ్ళు చేతులు పడతారో కాళ్ళు పడతారో అడుక్కుంటారో వాళ్ళు ఏమైనా చేసి ఈసారి దేశం గెలిపించాలా, మోదీని గెలిపించాలా, ఇక్కడ బల్లేష్ బాబుని గెలిపించాలా అని మరీ వేడుకుంటా 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకందరికీ వందిస్తా నా రాష్ట్ర ముగిస్తాను బదులుగా.